జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కలెక్టర్లతో మూడవసారి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. ప్రజా ఆమోదయోగ్యమైన పాలన అందించాలని విజ్ఞప్తి. రోడ్డెక్కిన ఉత్తరాంధ్ర కాంట్రాక్టర్లు. బకాయి బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రైతన్నలకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. లింగాల మండలంలో నేలరాలిన అరటి తోట సందర్శన అనంతరం హామీ ఇచ్చిన వైఎస్ జగన్. గడిచిన 9 నెలల కూటమి పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడవసారి జిల్లా కలెక్టర్ల సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు హాజరయ్యారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా రాష్ట్ర పాలనపై సమీక్ష నిర్వహించడం పూర్తి ప్రజాహితంగా ఉంటుందని సీఎం అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో విసిగి వేసారిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమికి గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని ఆయన కోరారు. వైద్య, విద్య, ఉద్యోగ ఉపాధి, వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాలే కాకుండా మిగిలిన రంగాల్లో కూడా ఏపీ ముందంజలో ఉండాలన్న దృఢ సంకల్పంతో యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు. గడిచిన 9 నెలలుగా పాలకులు, అధికారులు ఎలా పనిచేశారు, భవిష్యత్తులో ఎలా పనిచేయబోతున్నారన్న అంశంపై సమీక్షలో చర్చించారు. అలాగే ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వ ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను. 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి
అనివార్య కారణాలుంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేపాడ మండలం బొద్దాంలో రైతులు టోల్ గేట్ కి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నేత చెల్ల జగన్ మాట్లాడుతూ ఎత్తైన మడి నుంచి పల్లం మడిలోకి మట్టి తోలుకున్నప్పుడు, గృహ నిర్మాణాలకు మట్టి తరలిస్తున్నప్పుడు మైనింగ్ అధికారులు, టోల్ గేట్ సిబ్బంది అక్రమంగా తమ నుండి డబ్బులు వసూలు చేయడాన్ని తాము నిరసిస్తున్నామని చెప్పారు. దీనికి జిల్లా మైనింగ్ అధికారులు సమాధానం చెప్పాలని, ప్రైవేట్ టోల్ గేట్లు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. పొలాల్లో మట్టి తోలుతున్న ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి, రైతుల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. టోల్గేట్ పేరుతో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని టోల్గేట్లు విజయనగరం జిల్లాతో పాటు పక్క జిల్లాలో మాత్రమే ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక మైనింగ్ చట్టంలాగా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాతో పాటు ఇంకా 3 జిల్లాల్లో మాత్రమే మైనింగ్ గేట్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి చెక్ పోస్టులు పెట్టారు. మిగిలిన ఏ జిల్లాలోనూ చెక్ పోస్టులు లేవు. ఈ చెక్ పోస్టుల వల్ల చాలా ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే, నా మడిలోంచి నీ మడిలోకి మట్టి తోలుకుంటే సరే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మైనింగ్ అధికారులు ఒకసారి డిమాండ్ చేస్తూ 50,000 వరకు ప్రైవేట్గా వసూలు చేస్తున్నారు. అలాగే ఇంటి అవసరాలకి, పునాదులకు కానీ, లేకపోతే కళాలకు కానీ, పొలాలకు కానీ మట్టి తోలుకున్నా, రాయి తోలుకున్నా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మొత్తం వ్యవహారాన్ని అంతే ఆపుతున్నారు. అయితే ఇక్కడ ట్రాక్టర్ యజమానులు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేకపోతే జేసీబీ యజమానులు కానీ, జేసీబీ ఆపరేటర్లు కానీ డిగ్రీల వరకు చదువుకొని ప్రభుత్వం ఏదైతే ఉపాధి చూపకుండా వదిలేసిందో వాళ్ళందరూ బతకాలని చెప్పేసి ఈ నిర్ణయాలు తీసుకుని బతుకుతుంటే వాళ్ళ పొట్ట కొడుతుంది. వెంటనే వాళ్ళని రక్షించాలి. జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే పథకాన్ని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అంతకాపల్లి గ్రామంలో ప్రారంభించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే మహత్తర పథకం జల్ జీవన్ మిషన్ అని కొండ్రు అన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కొండ్రు తెలిపారు. ఓవరాల్ గా అన్ని గ్రామాలకు నీరు ఇచ్చాం. కానీ ఈ ఆరాய்ச்சி కట్ల చాలా వరకు 800 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రణాళికగా వేయడం జరిగింది. శారదాపీఠం పునాదులు కదులుతుండడం తెలుగు శక్తి చేసిన పోరాటాల వల్లనే సాధ్యమైందని, ఇది ప్రజల విజయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఇదే విషయమై విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శారదాపీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని తాము గతంలో పెందుర్తి తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన ఫిర్యాదుల ఫలితంగానే సర్వే నిర్వహించిన అనంతరం కొంతమేర భూమి ఆక్రమణలో ఉందని అధికారులు గుర్తించారన్నారు. ఇప్పుడు తాజాగా శారదాపీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైందని పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ప్రకటించారన్నారు. ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాలకు ఎందుకు తొలగించకూడదో సమాధానం చెప్పాలని శారదాపీఠం మేనేజర్కు నోటీస్ జారీ చేశారన్నారు. ఒకవేళ తగిన సంజాయిషి ఇవ్వని పక్షంలో ఆక్రమణలు తొలగించడంతో పాటు ఆక్రమిత స్థలంలో ఉన్న ఆస్తులను జప్తు చేస్తామని ఆ నోటీసులో ఎంఆర్ఓ పేర్కొన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శారదాపీఠంలో విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎటువంటి గుర్తింపు లేని శారదాపీఠానికి ఆధిపత్యాన్ని చెప్పుకున్న స్వరూపానందకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం శారదాపీఠం మధ్య జరిగిన అక్రమ కార్యక్రమాలకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బివి రామ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పాను. దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అమరావతిని పిలిపించి ఎంక్వైరీ చేసి మేఘాల మీద సర్వే నిర్వహించి వారి నోటీస్ జారీ చేశారు. అంటే ఈ శారదాపీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు. ఒక లేని పీఠాన్ని ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు. దాని మేము కోరేది ఒకటే,
ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని దయచేసి ఒక సిట్ ఏర్పాటు చేసి వీరు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటిపైన దర్యాప్తు చేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏదైతే అక్రమ కట్టడాలు చేశారో ఆ కట్టడాలని రేపు శనివారం లోపల శారదాపీఠం వాళ్ళు తహసీల్దార్ కానీ ఎటువంటి రికార్డుగా సంబంధించిన పక్షంలో తక్షణం కూల్చే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయా జారీ ఇవ్వకూడదు. ఇలాంటి దొంగ పెట్టాన్ని ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు, భవనాలు, ఇతర అభివృద్ధి నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వారంతా నిరసనలు చేపడుతూ తమ గోడుని ప్రభుత్వానికి వెల్లబుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు విశాఖలో జరిగిన కాంట్రాక్టర్ల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా అవి ప్రజలకు చేరాలి అంటే కనుక ముందుగా కార్యాచరణ సిద్ధమయ్యేది కాంట్రాక్టుల దగ్గర నుంచి. ఈ కాంట్రాక్టర్ల పరిస్థితి అధోగతి పాలవడం చాలా శోచనీయమని చెప్పి ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ ఏవి కూడా ఇప్పటికీ కూడా రిలీజ్ చేయకుండా తాత్సారం చేయడంతో అయితే కనుక కాంట్రాక్టులు అందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. రోడ్లకి తమ నినాదాన్ని ప్రభుత్వానికి వినిపించే దిశగా వివిధ రకాల నిరసనలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు జీవీఎంసీ కూడల్లో ఉత్తరాంధ్ర కాంట్రాక్ట్ జేఏసీ ఆధ్వర్యంలో అయితే కనుక భారీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు భారీ ఆ నిరసనకు సంబంధించి మనతో మాట్లాడడానికి నిరసనకారులు కాంట్రాక్టర్లు మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇంత భారీ నిరసన చేపట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను రంది సాధురావు అండి, జీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఇలాగే విజయనగరం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ ఆర్ఎన్బి కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, అన్ని రకాల కాంట్రాక్టర్లు కూడా చాలా ఇబ్బందులు 4-5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి పడుతున్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మా ఇబ్బందులు తీరపోవడం వల్ల ఈ మధ్య 2-3 నెలల నుంచి కాంట్రాక్టర్లు అందరూ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఒక్కొక్క దగ్గర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అలాగే విజయవాడ అన్ని దిక్కలా చేసుకొచ్చాం. నిన్న విజయనగరం చేసుకొచ్చాం. ఇబ్బందులు అంటే మీకు తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, అసలు బిల్లులు రాక ఇబ్బంది పడ్డాం, రకరకాల ఇబ్బందులు పడ్డాం, ఎన్నో రకాలుగా మేము మా నిరసన తెలియజేసాం. అప్పుడు రాని పొజిషన్లో ఈ గవర్నమెంట్ వచ్చే ముందు కూడా అన్ని రకాల హామీలు ఇచ్చారు. మీకు అన్ని రకాల పేమెంట్, పాత బకాయిలన్నీ కూడా తీరుస్తామనేసి కూడా హామీలు ఇచ్చారు. హామీ కూడా పూర్తిగా ఇప్పుడు కూడా అదే పొజిషన్లో పాత పద్ధతిలో పథకంగా కనిపిస్తుంది తప్పించి కొత్తగా వీళ్ళు పూర్తిగా మాకు కాంట్రాక్టులకు అందరికీ చెల్లించే విధానంగా ఏమి మాకు కనిపించట్లేదు. కాబట్టి ఈవేళ కాంట్రాక్టులు అందరూ కూడా ఏకతాటికి వచ్చి అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగు ఇప్పటికీ కూడా పూర్తిగా బిల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ 2018-19లో పెండింగ్ ఉన్న ఎస్డిఎఫ్ గ్రాంట్లు కానీ, ట్రైబల్ కానీ, 15th ఫైనాన్స్ కానీ, లేకపోతే సదా ఎన్నో గ్రాంట్లు 6 సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ గ్రాంట్లు కూడా ఈరోజు కూడా ఇవ్వలేకపోయారు. అంటే కాంట్రాక్టర్ 6 సంవత్సరాల క్రితం పనిచేసి ఆ డబ్బులు ఈరోజు ఇవ్వకపోతే వాళ్ళకున్న ప్రాఫిట్ ఉంటుందా, అసలే పోదే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా కొంతమంది కాంట్రాక్టులు, చిన్న చితక కాంట్రాక్టులు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అది పోయి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పాత ఉన్నదానంలోనే డబ్బులు కూడా ఇవ్వలేప్పుడు. ఇప్పుడు మేము ఇంకొకటి అడుగుదలుచుకున్నామండి, కాంట్రాక్టర్లు ప్రభుత్వ వర్కులు చేస్తారు తప్పించి గవర్నమెంట్ పార్టీ వర్కులు చేయరు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చూడరు. ఏ ప్రభుత్వం అయినా మాకు ఒకటే. ఆ ప్రభుత్వంలో చేశారు మేము ఎందుకు ఇస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వంలో మేము ఎందుకు ఇస్తామనే ధోరణి కొంతమంది అవలంబిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని మా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రేపు 31 మార్చి 31 అన్ని రకాల బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టులు ఎన్పీలు అయిపోతారు. తర్వాత వాళ్ళకి రావాల్సిన బకాయిలు లేకపోతే టర్న్ ఓవర్లు పోతాయి. ఉన్న ఇంకా ఉన్న కాడికి దిగజారిపోతారు. ఎన్ని రకాల పనులు ఉన్నాయి, అన్ని రకాల పనులు చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా పనులు చేసే పరిస్థితులు లేరు. ఎంతో వింత ఏదైనా సరే మార్చ్ ఎండింగ్ కాబట్టి అన్ని రకాల ఉన్న బిల్లులు అన్నింటిలోనే ప్రయారిటీ ప్రకారంగా, సీరియల్ ప్రకారంగా ఎంతవరకు వస్తే అంతవరకు మార్చ్ ఎండింగ్ లోపు మాకు క్లియర్ చేస్తారనే ఉద్దేశంతో ఒక గత 2-3 నెలలుగా కార్యాచరణ చేసుకుని వస్తున్నాం అందరం కూడా. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు వైజాగ్లో పెట్టాం. పెద్ద ఎత్తున మేము 400-500 కాంట్రాక్ట్ వచ్చాం. ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి మా మెమోరాండం ఇచ్చి మా నిరసన తెలియజేయడం కోసం ఇదంతా కూడా గవర్నమెంట్కి మాకు రిక్వెస్ట్ రూపంలో తెలియజేస్తుంది తప్పించి ఎటువంటి మేము గవర్నమెంట్ మా తిరుగుబాటు చేసే పరిస్థితిలో కాదు. మేము రాబోయే రోజుల్లో వర్కులు చేయలేమా, ఏ విధంగా ఉంటాం, మా ఫ్యామిలీలు పోషించుకోలేకపోతున్నాము, మా కాంట్రాక్టులో మా లేబర్ నిలబెట్టుకోలేకపోతున్నాము. అదేవిధంగా మా వెనకాతలు ఉన్న 40 మంది మా దగ్గర పనిచేస్తుంటారు. వెనకాతల అన్ని రకాల కార్పెంటర్లు, వైర్లు వీళ్ళందరినీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. కనుక ఇది మీరు దయించి ఇవన్నీ అర్థం చేసుకొని
ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ ప్రకారంగా కాంట్రాక్టులకు వెళ్ళే బిల్లులు ఇంతకుముందు ఎంతవరకు పెండింగ్ ఉంటుంది అంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు 10 నెలల క్రితం బిల్లులు ఈరోజు రాలేదు. లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి చేసిన బిల్లులు ఈరోజు రాలేదు. దానికి ముందు 6 నెలలకు ముందు నుంచి కానీ మనం బిల్లులు పనిచేస్తుంటాం. తర్వాత బిల్లు పెట్టాలి, బిల్లు వచ్చిన తర్వాత మనకు డబ్బులు రావాలి. డబ్బులు లేవని ఒక విధంగా, లేకపోతే బడ్జెట్ లేదని కానీ రకరకాల ఇబ్బందులు కాకుండా అందరికీ చేస్తున్న సంక్షేమం టాపాయిలోనే మమ్మల్ని కూడా ఒక భాగం, ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా ఈ ప్రభుత్వంలో భాగం, ప్రజల్లో భాగస్వాములు. మేము రోడ్లు చేస్తున్నాం, బిల్డింగ్లు చేస్తున్నాం, కాంట్రాక్టులు మన వ్యవస్థకు కావాల్సిన అన్ని పనులు మా ద్వారా చేయించుకొని మా డబ్బులు అన్ని రకాలుగా పెట్టుబడులు పెట్టుకొని మా డబ్బులకి వడ్డీలు కూడా రాని పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నారు. కాబట్టి దీన్ని నివారించాలి. ఎక్కడైనా సరే కాంట్రాక్టులకి ఎన్ని డబ్బులు ఉంటే, ఎంత బడ్జెట్ ఉంటే అంతే వర్కులు పిలుచుకోండి, అంతే రకంగా మాకు వెంటనే డబ్బులు ఇవ్వండి. ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ ప్రకారంగా అందరికీ డబ్బులు ఇప్పించాలనే ధోరణిలో అందరినీ కూడా కృతనిశ్చితున్నాం. ఇది జరగలేని పక్షంలో ఇంకా ఏప్రిల్ తర్వాత కానీ మాకు పూర్తిగా ఏ పేమెంట్లు రాని పక్షంలో ఇంకా జేఏసీని ముందుకు తీసుకెళ్ళి పని చేయలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి దాన్ని అందరూ కలిపి ఏ విధంగా ముందుకు చేసుకోవాలో ఏప్రిల్లో కూడా మేము ఇదే నిరసనలో తెలియజేసే పరిస్థితుల్లో ఉండి ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలించి తీసుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటారని, మమ్మల్ని కాంట్రాక్టులందరినీ ఆత్మహత్యలు చేసుకోకుండా కూడా బయట పెడతారని కూడా మేము సవినంగా మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నామండి. సార్, కాంట్రాక్టర్ అంటే డబ్బున్నవాడు అన్నటువంటి ఒక నానుడి ఇటు ప్రభుత్వంలో కావచ్చు, ప్రజల్లో కూడా ఉందండి. అంటే నిజంగా కాంట్రాక్టర్లు ఇంత క్షోభ అనుభవిస్తున్నారంటే ఎవరు కూడా నమ్మశక్యం కాని పరిస్థితి ఉంటుంది. ప్రజలు కూడా మీకు తోడ్పాటుని అందించాలంటే వారికి మీరు ఇచ్చే పిలుపు. ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే ఒక పక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కాంట్రాక్టులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మరి ఆ వర్క్ చేసిన తర్వాత సకాలంలో చెల్లించకపోతే, ఇప్పుడు ఈరోజు 1 కోటి రూపాయలు వర్క్ చేస్తే ప్రతి కాంట్రాక్టర్ కూడా వారి దగ్గర ఒక 4 లక్షలు 5 లక్షలు ఉంటే ఉన్న 95 లక్షలు అప్పు చేసుకుని వర్క్ చేయవలసి వస్తుంది. కాంట్రాక్టర్ కూడా కోట్ చేసినప్పుడు 10% మార్జిన్ వేసుకొని వర్క్ కోట్ చేయడం జరుగుతుంది. అటువంటిది ఈరోజు మేము ఒక పక్క బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే ఇతర దగ్గర అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్ట్ చెల్లించకపోతే ఈరోజు కాంట్రాక్ట్ పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడే తక్షణమే ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు. తప్పకుండా వీరు రాగానే రోడ్లు మీరు ఇమీడియట్గా వాళ్ళు రిపేర్ చేయమంటే, మరి కాంట్రాక్ట్లో ఒక పక్క డబ్బులు రాకపోయినా సరే ఆ డబ్బు మళ్ళీ పెట్టుబడులు ఎక్స్ట్రా బ్యాంకు లోన్లు కానీ బయట అప్పులు తీసుకొచ్చి మళ్ళీ రోడ్లు వేయటం జరిగింది. 4-5 సంవత్సరాల నుంచి కాంట్రాక్టుల తాలూకా అనేక ఫిక్స్డ్ డిపాజిట్, అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్స్ వేల కోట్లు ఉంది. అవి ఎక్కడా చెల్లించట్లేదు, ఫైనల్ బిల్ చెల్లించట్లేదు. ఈరోజు చేసిన వర్క్లు కూడా బిల్లు చెల్లించకపోతే రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈ కాంట్రాక్టులు ఆదుకోవాలని, లేకపోతే ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు సామాన్య మిడిల్ క్లాస్ కాంట్రాక్టులు అందరూ కూడా ఏదో ఒక వర్క్ చేసి, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది, ఏదో కాంట్రాక్ట్ ఉపాధి చేసుకుంటే కనీసం అతనికి కుటుంబాన్ని రక్షించుకునే పరిస్థితి. ఈరోజు కాంట్రాక్ట్ ఒక్కడే కాదు, మరి దాని మీద కాంట్రాక్టర్ మీద వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక పక్క లేబర్ కానీ, కార్పెంటర్లు కానీ, ప్లంబర్స్ కానీ అనేక మరి లేబర్ అందరూ కూడా ఈ కాంట్రాక్ట్ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈరోజు కాంట్రాక్టర్ కానీ వాళ్ళ దగ్గర చెల్లించకపోతే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దయచేసి ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, తప్పకుండా ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేస్ కానీ ఈ కాంట్రాక్ట్ తాలూకా బాధలు మీరు పరిశీలనలోకి తీసుకొని తక్షణమే ఈ బిల్లులు చెల్లించాలని, లేకపోతే మరి ఇంకా ఉద్రిక్తం చేయడం జరుగుతుంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అవసరమంటే మా వర్క్లు కానీ చెల్లించకపోతే మేము ఉన్న పనులన్నీ కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఎవరు చెప్పినా సరే మా బిల్లు చెల్లించకపోతే పనులన్నీ ఆఫ్ చేస్తాం, లేకపోతే ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. చూసాం కదా, పూర్తి స్థాయిలో చూస్తే కనుక కాంట్రాక్టర్లు నిజంగా నరకయాతన అనుభవిస్తున్నాము. ఇప్పటికే అనేక మంది కాంట్రాక్టర్లు ఈ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అయితే కనుక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అంటే ఈ మార్చి ఎండింగ్ కల్లా తమకి బిల్లులు చెల్లించకపోతే మాత్రం భారీ నిరసన చేపట్టి ఏప్రిల్ 1న ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆ కార్యాచరణ ద్వారా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం జీవీఎంసీ పీరియడ్సే కాదు, ఇటు ఆర్ఎంబీ కావచ్చు, లేదంటే ఇతర శాఖలకు సంబంధించి ఎక్కడైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల ఆవేదన ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి, లేకుంటే మాత్రం ఉద్యమం తప్పనిసరిగా ఉధృతం అవుతుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం జీవీఎంసీ దగ్గర జరుగుతున్నటువంటి కాంట్రాక్టుల నిరసనకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ సూర్బాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వాల వైఫల్యాలు ఎంతగా దోహదపడ్డాయో, సూపర్ 6 హామీలు ప్రజలను ఆకర్షించి
నేటి పాలకులకు పట్టం కట్టాయని, అయితే వాటిని అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేశారని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. నిరసనను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరు సరిలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆశ చూపించి కాలం వెళ్లబుస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎంత కారణమో, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానం కూడా అంతే కారణం. ఎన్నికల వాగ్దానం ప్రధానంగా సూపర్ 6ని ప్రకటించింది. ఆ సూపర్ 6లో 4 ఆడవాళ్ళకే కేటాయించింది. ఆడవాళ్ళ కళ్ళల్లో వెలుగు చూస్తారని, ప్రతి ఇంట్లో గతంలో వాళ్ళ దీపం ఆర్పేశారని తాము దీపం వెలిగిస్తామని అన్నారు. మరి వీటన్నిటి గత ప్రభుత్వం అప్పులు చేసిందని తెలియదా? మరి ఆ సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తే వీళ్ళు అదనంగా ప్రకటించిన సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అనేక మంది ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సంపదను సృష్టించడం తెలియదు, మాకు సంపదను సృష్టించడం తెలుసు, కాబట్టి సంపదను మేము అంతా సమానంగా పంపిణీ చేస్తాము, కాబట్టి ఆ ఎన్ని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైన తర్వాత కూడా ఆ 4 మహిళలకు కేటాయించి 4 కూడా ఈ రోజు 2 కూడా అరాకొరాగా ఈ దీపం పథకం ఎవరికి వస్తుందో లేదో కూడా ఇప్పుడు కనీసం లేదు. వాళ్ళు కేటాయించామంటున్నారు, సగం కేటాయించామంటున్నారు. అదేవిధంగా తల్లికి వందనం కూడా దాదాపు 1300 కోట్ల పైగా అవసరమైతే ఈ రోజు 9000 కోట్లకు సంబంధించిన దాంట్లో తూతు మంత్రంగా అది కూడా అమలు కాని విధంగా ఈ రోజు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ఇక ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆడబిడ్డకి నిధి కానీ, వీటి 2 గురించి ఎటువంటి కేటాయింపులు జరపలేదు. అంటే ఇవే కాకుండా యువగలం గురించి మొత్తం యువతకి 3000 రూపాయలు నిరుద్యోగపతి కానీ, అన్నదాత సుఖీభావలో సంవత్సరానికి ఇస్తానని 20,000 కానీ, ఇవన్నీ కూడా కనీసం ఊసు కూడా ఎత్తలేదు. అంటే అలవి కానీ అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ వాళ్ళే చెప్పుకుంటున్నట్టుగా వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రం ఉపయోగించుకుంటున్నప్పుడు మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్లు? ఏప్రిల్ తొలి వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని, ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశామని, పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడంతో పాటు మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలని, జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. వన్ టౌన్ కోటవీధి హాజీ అబుసరంగ మసీద్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మసీద్ మదర్ సా ఉద్లక్ ప్రిన్సిపాల్ ఆఫీజ్ అఫాన్ అమ్రీ మాట్లాడారు. రంజాన్ సందర్భంగా ఏటా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ వస్తున్నట్టు చెప్పారు. సర్వ మానవాళి మార్గదర్శకత్వం కోసం ఖురాన్ పవిత్ర గ్రంథం అవతరించిందని, ఆ సందర్భంగా రంజాన్ మాసం జరుపుకుంటూ వస్తున్నట్టు తెలిపారు. ఈ ఆకలి భూమిపై ఎందరో ఆకలి దప్పికలతో ఉంటున్నారని, ఆ ఆకలి దప్పుల విలువ తెలియజెప్పే ఉద్దేశంతో తెల్లవారుజాము 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మంచినీళ్లు కూడా తాగకుండా నిష్ఠగా చేస్తున్న ఉపవాస దీక్ష రంజాన్ మాస పవిత్రతకు నాందిగా ఆయన పేర్కొన్నారు. మొదటగా విధి అయ్యేది నమాజ్. దేనినైతే అల్హమ్దులిల్లా మనందరము ఇక్కడ ఆచరించి చూపించాము. ఇక్కడ మనల్ని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో
వారందరూ అల్లాహ్ యొక్క ఆరాధన ఎలా చేయడం జరుగుతుంది ఈరోజు మనందరము చూసాము. అదేవిధంగా రమదాన్ మాసపు 1 నెల ఉపవాసాలను అల్లాహ్ ముస్లిములపై విధి చేశాడు. అలాగే సంవత్సరములో ఒకసారి తన దగ్గర ఏదైతే సొమ్ము ఉన్నదో దానిపై జకాత్ తప్పనిసరి అయిన విధి, సొమ్ముని పేదవారికి, అవసరార్థులకు, అనాథలకు అల్లాహ్ తబారక్ వ తఆలా పంచిపెట్టమని ఆజ్ఞాపించడం జరిగింది. అలాగే జీవితంలో ఒక్కసారి మీకు గనక స్తోమత ఉన్నట్లయితే హజ్ యాత్ర చేయడానికి మక్కా నగరాన్ని సందర్శించాలి. ఈ 5 విషయాలు ఇస్లాం అని చెప్పడం జరిగింది. సోదరులారా, సోదరిమల్లారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అహాదీసులలో మరియు అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథములో అసలు అల్లాహ్ అంటే ఎవరు, ముస్లిం సమాజము ఏ అల్లాహ్నైతే ఆరాధిస్తుందో ఆ అల్లాహ్ ఎవరు, కేవలం ముస్లిముల దైవమా? ఖురాన్ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తుంది. యా అయ్యుహన్నాసు అబుదు రబ్బకుం, ఓ మానవుల్లారా మీ ప్రభువునే ఆరాధించండి. వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో అంటే మనల్ని పుట్టించినవాడు, మన పూర్వీకులను పుట్టించినవాడు ఆయనే అల్లాహ్, అప్పుడే మీరు భక్తిపరులు కావచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. విజయనగరం జిల్లా కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కెప్టెన్లకు ఇస్తున్న 7,780 రూపాయల జీతం చాలడం లేదని మార్చి వారు వాపోయారు. 31వ తేదీలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ టెండర్ ముగిసిపోవడంతో కొత్త టెండర్ విధానంలో కనీస వేతనంగా 18,500 చెల్లించాలని కోరారు. జీతాలు సకాలంలో అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వాలు టెండర్లు ఆహ్వానించినప్పుడు డ్రైవర్ జీతాల్ని మనుగడలోకి తీసుకొని టెండర్లు వేస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నట్లు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. 102 డ్రైవర్లను 104 వాహనాలకు కూడా వాడుతున్నారని, ఇది డ్రైవర్లకు మరింత భారమని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. 550 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నాం సార్. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో 2015 సంవత్సరంలో గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో మాకు 7,870 రూపాయలు జీతంగా నియమిస్తూ మమ్మల్ని డ్రైవర్లుగా విధుల్లో నిర్వహించారు సార్. అయితే ఇప్పటికీ 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 7,870 రూపాయలతో ఈ రోజు కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంట్రాక్టులు మారుతున్నాయి, కానీ మా జీవితాలు మాత్రం మారడం లేదు సార్. అయితే ఈ నెల 31వ తేదీలోపు ఈ యొక్క అరబిందో కాంట్రాక్టు ముగియడం జరుగుతుంది. దయచేసి ఈ వారం రోజుల్లోపైనా మాకు ఏదైనా తగు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను సార్. ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది సార్. అయితే ఈ విషయాలన్నీ కూడా లెటర్లు ఇవ్వడం మిగులుతుంది తప్ప మేమైతే నిరాశలుగా ఉన్నాం సార్. ఈరోజు కూడా మాకు న్యాయం జరగలేదు. ఈ యొక్క 7,870 రూపాయలు కూడా మాకు ప్రతి నెల కూడా పడటం లేదు సార్. 3 నెలలకు 4 నెలలకు, అది కూడా 3 నెలలు 4 నెలలు ఒకసారి కాదు సార్, 1 నెల మాత్రం ఇస్తున్నారు. మిగతా 2 నెలలు 3 నెలలు పెండింగ్లోనే ఇస్తున్నారు సార్. కనీసం ఆ జీతభత్యాలైనా సరే మాకు సకాలంలో చెల్లిస్తే మా కుటుంబ పోషణ చేసుకోవడానికి మేము ఉంటాం సార్. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా పారదర్శకమైన పాలన అందించిన గత జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు అస్సలు పొంతనే లేదన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం స్కామ్లు ఏరులై పారుతున్నాయన్నారు. అభివృద్ధి పేరుతో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ఈరోజు ఈ స్కామ్లు అనేటువంటివి అమరావతితో మొదలై హంద్రినీవా దాకా కూడా పారుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది చేయాలన్నా, ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి పేరిట ఆ కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకోవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగు కాకుండా, ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టాడు. వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి, ప్రజాధనం వృధా అవుతుంది. దాంతోపాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది
ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటగాకేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పరిస్థితి అందరి కాడికి దోచుకోవడం, ఆ దోచుకున్నది మొత్తం దాచుకోవడం అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధిని గురించి కానీ, సంక్షేమాన్ని గురించి కానీ, ప్రజల యొక్క ధనాన్ని గురించి ఏ విధంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి, కస్టోడియన్స్గా వ్యవహరించాలి అనేటువంటి కనీస విషయాలని ఈరోజు దృష్టిలో పెట్టుకునేటువంటి పరిస్థితులు లేదు. అందుకే చెప్పాం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు ఉన్నాయి. ఆ క్రైటీరియాలు ఒక్కొక్కటిగా ఈరోజు మారిపోతున్నాయి. సిండికేట్ అవ్వాలి, అధిక ధరలకు కాంట్రాక్టర్లు కట్టబెట్టాలి, ఆ విధంగా ఏ పద్ధతిన దానిని అవలంబించడానికి మార్గాలు సుగమం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాయి తప్ప గతంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కాంట్రాక్టింగ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వాటిలో రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి జ్యుడిషియల్ ప్రివ్యూ, రెండవది రివర్స్ టెండరింగ్ పద్ధతి. ఈ రెండింటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని కాపాడడానికి, కాంట్రాక్టుల మధ్య పోటీతత్వం నెలకొల్పడానికి, రింగు కాకుండా అవినీతికి పాల్పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ ఏదైతే ఉందో దానిని అటకెక్కించారు. రివర్స్ టెండరింగ్ పద్ధతికి నీరుగార్చారు. వీటి రెండింటికి సంబంధించి రద్దు చేసి గతంలో ఉన్నటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటి? కాంట్రాక్ట్గా కుడి చేత్తో ఇవ్వడం, ఎడం చేత్తో తీసుకోవడం కమిషన్. ఆ పద్ధతిని మరలా గతంలో లేనటువంటి పద్ధతిని మరలా ఈరోజు తీసుకురావడం జరిగింది. అత్యంత పారదర్శకమైనటువంటి టెండర్ల విధానం అమలు ఉండగా అది దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది అని చెప్పి నీతి ఆయోగ్ లాంటివన్నీ ప్రశంసించగా వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా మనకు సంబంధించినటువంటి అసమర్థీయులకి కట్టబెట్టి వాళ్ళ ద్వారా మనం ఆయోచిత లబ్ధి పొందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా దోపిడీని అరికట్టడానికి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, రింగ్ అయ్యారు, కాంట్రాక్టుల విధానం లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా ప్రజాధనాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మీరు ఆ ప్రజాధనాన్ని కాపాడడం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ లాంటి పనులకు స్వస్తి పలికి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఏదైతే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండిందో దాన్ని ప్రవేశపెట్టండి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బలభద్రాపురం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించిన ప్రధాన అంశమైనటువంటి క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తిపై ప్రభుత్వం స్పందించి నిర్మూలన చర్యలను చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రోగ నిర్ధారణ చర్యల్లో ఆరోగ్య శాఖ ఎంత మేర ముందంజలో ఉందన్న విషయాలను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బలభద్రపురం పేరు చాలా విస్తృతంగా అనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం అనపర్తి గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు నాడు బలభద్రపురంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్య శాఖ ఒక సమీక్ష నిర్వహించి 31 టీంలని బలభద్రపురానికి పంపడం జరిగింది. దాంట్లో కాకినాడ జీజీహెచ్ నుంచి లేదా జిఎస్ఎల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని, స్పెషలిస్టులని, అదేవిధంగా అనేక మంది డాక్టర్లని, ఎంఎల్హెచ్పీలని, ఏఎన్ఎంలని, ఆశాలని కూడా 31 మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా, బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ 14న మొదలుపెట్టింది. 18 సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి, 30 సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు, అదేవిధంగా ఓరల్ క్యాన్సరు, మొత్తంగా కలిపి
4,09,90,000 అంటే దాదాపు 4,10,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం. దీంట్లో ఇప్పటిదాకా 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 60,000 మంది సర్వైకల్ క్యాన్సరు, 50,000 చిల్లర ఓరలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం కలిపి 1,45,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. అయితే కొన్ని చోట్ల కొన్ని ఇవి వచ్చాయి, అంటే కింద ఆశా వర్కర్లు వెళ్ళి చూస్తే సరిపోతుందా, స్పెషలిస్టులు చూడాలి కదా అనే ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఆశా వర్కర్లు చూడరు, ఆశా వర్కర్లు ఫెసిలిటేట్ చేస్తారు. ఈ సిహెచ్ఓలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎస్సీలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రాథమికంగా గుర్తిస్తారు, దానికి కొన్ని క్వశ్చనీర్ ఉంది, కొంత ఎక్విప్మెంట్ ఉంది, దాని ప్రకారం ప్రాథమికంగా గుర్తించే పని చేస్తారు. లేదా సర్వైకల్ క్యాన్సర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి వస్తే టెస్ట్ చేస్తారు, ఇవే స్పెక్యులంతో టెస్ట్ చేస్తారు. దీన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత సస్పెక్టెడ్ కేసెస్లో మళ్ళీ మెడికల్ ఆఫీసర్లు వారు కూడా ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీకి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మ్యామోగ్రఫీ చేయడం, లేదా సర్వైకల్కి సంబంధించి మ్యామోగ్రఫీ చేసి బయాప్సీ చేయడం, సర్వైకల్ క్యాన్సర్కి పరీక్ష చేయడం, అదేవిధంగా ఓరల్ దీనికి స్మియర్ టెస్ట్ పరీక్ష చేయడం, అసిడిక్ యాసిడ్ టెస్ట్ చేయడం చేస్తారు. అక్కడ బయట వచ్చిన తర్వాత దాన్ని బట్టి తగిన చికిత్స అందించడం జరిగింది. మేము ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే వీటిని ప్రాథమికంగా గుర్తిస్తే ముందు నివారించడానికి అవకాశం ఉంది, లేదా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుందంటే అవగాహన కల్పించడం కోసం. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. నష్టపోయిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రానున్నది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్న నష్టాన్ని పూడ్చే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇన్సూరెన్స్ నుండి పరిహారాలకు వరకు అన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు. ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్లతో 3వసారి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, ప్రజా ఆమోదయోగ్యమైన పాలన అందించాలని విజ్ఞప్తి. రోడ్డెక్కిన ఉత్తరాంధ్ర కాంట్రాక్టర్లు, బకాయి బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రైతన్నలకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. లింగాల మండలంలో నేలరాలిన అరటి తోట సందర్శన అనంతరం హామీ ఇచ్చిన వైఎస్ జగన్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.